యేసుక్రీస్తు నామములో మన సంఘ స్త్రీలందరికీ మరియు వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఇలా సజీవ లెక్కలో ఉంటే మరి దేవుని ఉచితమైన కృప, ప్రేమ అనే వాత్సల్యతే. ఎందుకంటే మనందరం మానవులుగా ఉన్నామంటే పాపం చేసిన వారమే, పాపులమే అయినప్పటికీ ఆయన ఎంతో ప్రేమ చూపించి మనల్ని ఆదరిస్తూ మనం ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞత మనందరం జీవించాలి. అదేవిధంగా మరి అందరూ మన సంఘస్థులు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అందరూ జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవునిలో జీవించండి. అయితే ప్రార్థనతో మనం మొదలు పెట్టుకున్నాము. ఈరోజు స్త్రీల సమాజ కూడిక రికార్డింగ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతినికలుగా ప్రేమిస్తున్నాం మా పరలోకమందున మా తండ్రి. మరి గడిచిన రాత్రి అంతా మీరు మాకు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈరోజు ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లేపినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా ఈ సమయంలో రికార్డింగ్ జరిగిన స్త్రీల సమాజ కూడిక అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీరే తోడుకుని నడిపించండి ప్రభా. మీరే ఆధిపత్యాన్ని వహించండి. మరి ముఖ్యంగా రికార్డింగ్ చేయించుండగా ఎటువంటి కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఎదురవకుండా, మరి ఎటువంటి శోధనలు ఎదురవకుండా మీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి తండ్రి. మరి రికార్డింగ్ చేస్తున్న తరుణ్ని దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి నేను ఇక్కడ నిలబడి వాక్యం అందచేయగా నాకు మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. 700 ఆత్మతో ఎత్తి పట్టుకున్నాను ప్రభా తండ్రి. మరి నాకు ఈ యోగ్యత ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా నాకు ఇంకా ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభా, ఇంకా ఎక్కువగా నీలో బలపడి నీలో మరి ముందుకు సాగే బిడ్డగా నన్ను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ నిలబడి మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవై ఉండేలా చేయి ప్రభా. నా నోటి ద్వారా నీవు మాట్లాడు ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా మరి నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయండి ప్రభా తండ్రి. చక్కని వాక్చాతుర్యాన్ని అనుగ్రహించు ప్రభా తండ్రి. ధైర్యాన్ని అనుగ్రహించు, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ నడిపింపును అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. మరి ఏ విధంగా మాట్లాడాలో నీవే నాకు తెలియచే ప్రభా, ఎందుకంటే నాకు ఏమీ తెలియదు ప్రభా తండ్రి. కానీ ఈ యోగ్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వినే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని అనుగుణంగా మనందరినీ జీవించేలా మాకు నేర్పించండి ప్రభా తండ్రి. వాక్యాన్ని విని విడిచిపెట్టక మా హృదయాలు హత్తుకొని మేమందరూ ఈ వాక్యానికి అనుగుణంగా నడిచేలాగా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, నడిపింపును అనుగ్రహించండి, ప్రేరేపణ కలుగజేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న రికార్డింగ్ అంతట్లోని మరి కూడిక అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీరే తోడికి నడిపించమని ఈ వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామం పేరిట అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. అంటే ఈ స్త్రీల సమాజ కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. అయితే ఈనాటి ధ్యానాంశంలో మనం ఒక స్త్రీని చూస్తున్నాం కదండి. అయితే చదువుకున్న వాక్య భాగంలో ఆమె కొరకు వ్రాయబడింది. అయితే ఎవరంట పేరైతే వ్రాయబడలేదు, కానీ ఆమె ఎవరో వ్రాయబడి ఉన్నది. అయితే ఆమె ఎవరంట? పిలాతు యొక్క భార్య అన్నమాట. అయితే పిలాతు ఎవరు? రోమా సామ్రాజ్యానికి నియమింపబడిన గవర్నర్ అంట ఆయన. అయితే అతను ఎన్నో గవర్నర్, కొన్ని హిస్టోరియన్స్ ఏమని రాశారంటే ఆయన 5వ గవర్నర్ అని, కొంతమంది హిస్టోరియన్స్ ఏమో 6వ గవర్నర్ అని చెప్పి వ్రాయబడి ఉన్నది రాశారు. అయితే ఆయన యోదయ గవర్నర్ కానీ లేక ప్రొక్యూటర్గా అక్కడ నియమించబడ్డాడంట. అయితే ఎవరి చేత ఆయన నియమించబడ్డాడంటే సెజనస్ అనే వ్యక్తి ద్వారా అతను అక్కడ గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడంట. అయితే ఆ సెజనస్ అనే వ్యక్తి ఎవరంట? రోమన్ ఎంపరర్ అయిన టిబెరియస్ యొక్క సన్నిహితుడంట, చాలా సన్నిహితుడు అనమాట. అంటే ఇంకా స్నేహితులని చెప్పుకోవాలి, అటువంటి ఇష్టుడు చాలా అనమాట. అతనితోటి ఇతను గవర్నర్గా నియమించబడ్డాడంట. అయితే పిలాతు ఏ వంశానికి చెందినవాడంటే, కుటుంబానికి చెందినవాడంటే
పొంతి కుటుంబానికి చెందినవాడంట. అంతేకాకుండా అతను ఎక్కడ ఉండేవాడంటే సెంట్రల్ ఇటలీలోని సెమ్నైట్ అనే ప్రాంతానికి చెందినవాడంట. అక్కడి నుంచి వచ్చినవాడు అనమాట. అయితే అతను ఏంటి విగ్రహారాధికుడు అన్నమాట. అంటే అన్య దేవతల్ని పూజించే వ్యక్తిగా అతను మనం చూడవచ్చు కూడా. అయితే ఇతను గవర్నర్గా నియమించబడకముందంట సైన్యాధికారిగా పనిచేసేవాడంట. అతను పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఇతడు కైసరులని కాపురం ఉండేవాడు అని చెప్పి మనకి వాక్యం చెప్పబడింది. అయితే ఇది యెరూషలేమునకు కైసరు ఎక్కడ ఉందంట? యెరూషలేమునకు పశ్చిమోత్తరంగా 47 మైళ్ళ దూరంలో ఉన్నదంట. అయితే చాలా అందమైన పట్టణం అంట, నగరం అంట ఈ కైసరియా. అంతేకాకుండా కైసరియాలోని ఆ గవర్నర్ కొరకు మంచి చక్కని బంగ్లా కూడా ఉందంట. బంగ్లా ఒకటే కాకుండా అక్కడ సిబ్బంది కూడా పెట్టబడింది అతని కొరకు అనమాట. అయితే ఈ నగరంలో చాలా అందమైన నగరం అని పేరు కూడా గాంచింది ఈ కైసరి ప్రాంతం. అయితే ఈ నగరంలో అంట రోమా దేవాలయాలు ఎక్కువగా ఉండేవంట. అంతేకాకుండా విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండేవంట. మళ్ళీ తోటలు కూడా ఉన్నాయని చెప్పి అది తోటలు కూడా ప్రసిద్ధిగా ఉంచిందంట నగరం. అయితే ఇక్కడ పిలాతు అక్కడ మంచి హోదాలో ఉన్నాడు కదా, మంచి హోదాలో ఉన్నట్లుగా మనం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఇంతసేపు పిలాతు కూడా చూస్తున్నాం కదా. అయితే పిలాతు భార్య ఎవరు పేరు ఇక్కడైతే బైబిల్లో అయితే వ్రాయబడలేదు. కానీ మనం కొన్ని హిస్టోరియన్స్ చెప్పినట్లుగా అంటే నిఘంటువుల్లో వాటిలో చూసినట్లయితే ఆమె పేరు ఏమైనా రాయబడిందంట? క్లాడియా ప్రొక్యూలా అని చెప్పి చరిత్ర చెబుతుంది. అయితే ఈమె కొరకు మత్తయి సువార్తలో ఒకే ఒక వచనంలో ఆమె కొరకు వ్రాయబడి ఉన్నది. అదే మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకెక్కడా లేదు. ఆ చాప్టర్ అంతట్లో కూడా ఎక్కడ ఆమె కొరకు కనిపించదు. కానీ ఒకే మాట రాయబడి ఉన్న ఒకే వచనంలో రాయబడి ఉన్నప్పటికీ ఆమె ఎంత ఇంపార్టెన్స్ కలిగి ఉన్నదో మనం వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ప్రొక్యూల్ అనే పేరు లాటిన్ నేమ్ నుంచి వచ్చిందంట. మళ్ళీ లాటిన్లో అయితే ప్రొక్యూలా అనేవారు. అదే గ్రీక్లోకి వచ్చినట్లయితే ప్రోక్లా అని చెప్పి పిలిచేవారంట. అయితే ప్రొక్యూలా అనే మాటకి మీనింగ్ ఏంటంట? లవింగ్ చేంజ్ అనేసి అర్థమై అక్కడ వస్తుంది. నిజంగానే ప్రేమ కలిగింది, ప్రేమ ద్వారా మార్పు చెందింది కదా. అంటే యేసుక్రీస్తుని నమ్మినట్లు మనం చూడవచ్చు. అయితే ఈమె కొరకు ఒక వచనంలోనే మనం చూసినప్పటికీ కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయిన స్త్రీగా మనం కూడా చూడవచ్చు. అయితే ఈమె గొప్ప కుటుంబం నుంచే వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద గవర్నర్కి భార్య అయిందంటే సాదాసీదా మామూలు వ్యక్తులు పెళ్లి చేసుకోరు కదా గవర్నర్ని. అయితే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈమె గొప్ప కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ అని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆమె రోమీయురాలంట, చదువుకున్నదని చెప్పి మనం హిస్టోరియన్స్ చెప్తున్నారు. గొప్ప స్త్రీ అని కూడా హిస్టోరియన్స్ చెప్తున్నారు. అయితే ఈమె ఒక గొప్ప అధికారికి భార్య పత్ని అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడు ఆడంబరాల్లో జీవించినట్లు మనం చూడము. అంటే అంత ఆడంబరాలు ఎంత గొప్పగా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆమె వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో అని చెప్పి మనం గమనించవచ్చు ఈ వాక్యం ద్వారా. అటువంటి పెద్ద పెద్ద విలాసవంతమైన బంగ్లాల్లోనే జీవిస్తుంది. మళ్ళీ ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె స్వార్థ వినటానికి ఎక్కువ ఆసక్తి చూపినట్లుగా మనం వాక్యం ద్వారా మనం చూడవచ్చు. అయితే ఈమె రోమా దేవాలయాలను దర్శించే ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అన్యురాలు మామూలుగా చెప్పాలంటే కదా, భర్త అన్యుడు కనుక ఆమె రోమా దేవాలయాలను ఎన్నో దేవాలయాన్ని దర్శించే ఉండొచ్చు. మళ్ళీ విలాసవంతమైన బంగ్లాల్లో జీవిస్తూ ఉన్నది, కాలక్షేపం ఉండా ఉన్నది. కానీ వాటిలో కాలక్షేపం చేయడానికి అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడానికన్నా ఆమె అటువంటి వ్యక్తికి మనకి కనపడట్లేదు. ఎందుకు దేవుని వెతికే వ్యక్తిగా మనం ఇక్కడ ఆమెని చూడవచ్చు. అయితే ఆమె యేసుక్రీస్తు బోధించేటప్పుడు అంట చరిత్రకారులు చెప్తున్నారు ఆమె కూడా ఆయన బోధలు వినడానికి వెళ్ళిన గుంపులో ఆమె కూడా ఉండేదని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు బోధలు విని ఈమె ఏమైందంట? క్రీస్తుని నీతిమంతుని కానీ మళ్ళీ రక్షకునిగా అంగీకరించినట్లు మనం గుర్తించినట్లు మనం చూడవచ్చు. వెంటనే తీర్పు తీర్చబడే సమయంలో ఏం చేసింది? యేసుక్రీస్తు నీ పిలాతు మరి అక్కడ తీర్పు తీర్చావు కదా, ఆ సమయంలో ఆమె తెలుసుకుంది ఇలాగా తన భర్త తీర్పు తీరుస్తాడు అని చెప్పి తెలుసుకొని ఏం చేసింది? వెంటనే ఆమె ఏం చేసింది? అతని దగ్గరికి వర్తమానాన్ని పంపించింది. ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పి, యేసుక్రీస్తు జోలికి వెళ్ళొద్దని చెప్పి భర్తకి వర్తమానాన్ని పంపించింది. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుందాము. ఇందాక చదివాం కదా, అది మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఏమని రాయబడింది అక్కడ?
నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీ ప్రొద్దు ఆయనను గురించి కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెనని వాక్యము చెప్తుంది కదండి. అంటే చూసారా, అంటే ఆమె క్రీస్తుని రక్షకుడు కానీ మళ్ళీ నీతిమంతునిగా వచ్చింది. ఎందుకంటే ఆమె చరిత్ర గారు చెప్పినట్లయితే ఆమె ఆయన వాక్యం, ఆయన బోధలు వినడానికి వెళ్తూ ఉండేది. ఆ మధ్యలో గుంపులో ఆమె కూడా ఉండేదని చెప్తున్నారు కనుక ఆమె దాన్ని బట్టి వెంటనే చూడకుండా ఆమె ఇచ్చేది. ఆమె ఆయన వాక్యాలు, ఆయన బోధలు వినే ఉంటుంది. అందుకే వెంటనే ఆయన్ని రక్షకునిగా ఆమె గుర్తించింది అనమాట. అంతేకాక న్యాయపీఠం మీద కూర్చున్న తన భర్త ఆ సంగతి తెలియచేసే ధైర్యశాలిగా కూడా మనం చూడవచ్చు ఆమె. ఎందుకంటే ధైర్యం ఉన్నవారే భర్తకి అలాగ చెప్పగలరు, మిగతా వాళ్ళందరూ చెప్పలేరు. అంటే నువ్వు వాళ్ళ జోలికి పోవద్దని ఎవరైనా ఒక అధికారి అంతేకాక ఏంటి న్యాయపీఠం మీద కూర్చుని తన భర్తకు ఆ సంగతి తెలియజేయగలిగే ధైర్యశాలిగా కూడా ఆమె మనం ఇక్కడ చూస్తున్నాము. ఈనాడు అనేక మంది స్త్రీలు ఎలా ఉంటున్నారంటే భర్తలకు తప్పుడు సలహాలు ఇస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకునే వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం కదా. అయితే ఈమెను చూసుకున్నట్లయితే ఆమె ఏం చేసింది, భర్తకి ఎటువంటి భయంకరమైన శిక్ష కూడా ఆయన గురి కాకూడదు అని చెప్పి యేసుక్రీస్తు జోలికి పోవద్దని చెప్పి భర్తకి సలహా ఇచ్చింది, హెచ్చరించింది అనమాట. ఆమె బిడ్డలు కానీ ఆమె భర్త కానీ ఆమె కుటుంబం కానీ ఎటువంటి శిక్షకు లోను కాకూడదని గురి అవ్వకూడదని చెప్పి యేసుక్రీస్తు జోలికి పోనీయలేదు భర్తని. సో ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. అయితే అంటారు కదా, భార్య వల్లే ఆడదాని వల్లే ఏదైనా నాశనం అయిపోవాలని ఆడదాని వల్లే, మళ్ళీ ఏదైనా బాగా ఉండాలన్నా కూడా స్త్రీ వల్లే జరుగుతుంది అంటారు. అదేవిధంగా భార్య సరిగ్గా లేకపోతే కాపురం అంతా కూలిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతుంది. అదే భార్య కరెక్ట్గా ఉంటే భర్త ఎటువంటి వాడైనా కూడా భర్తని సరైన మార్గంలోకి తెచ్చుకోగలదు కదండి. సో ఇక్కడ ఈమెను మనం అలా చూస్తున్నాం, చాలా మంచి మార్గంలో భర్తను నడిపించిన స్త్రీగా మనం చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు లోకంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లోకి వెళ్ళి యోబు భార్యను చూసుకున్నట్లయితే యోబు భార్య ఏం చేసింది, భర్త శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఏం చేసింది, అతన్ని అంటే డిస్కరేజ్ చేసినట్లు చేసింది. అంటే ఏంటి, నువ్వు ఇంక చావు, ఇంకేమి ఎందుకు పనికిరావు, బ్రతుకుండి ఏం చేస్తాం, ఏం లాభం అని చెప్పి అతన్ని అంటే సలహాలు తప్పుడుగా ఇచ్చేసింది, అంటే చనిపోమని చెప్పింది. కానీ యోబు దేవునికి భయపడిన వాడు, మళ్ళీ కనుక దేవుని మీద చాలా విశ్వాసం కలిగి జీవించిన వాడు కనుక తన భార్య మాటల్ని అతను లెక్క చేయదు కదండి. అయితే భార్య ఇచ్చి తప్పుడు సలహాల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎంతోమంది భర్తలను చూస్తున్నాం, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అంతేకాకుండా కుటుంబానికి దూరం అయిపోతున్న వారిని చూస్తున్నాము, కుటుంబాలు శిక్షకి గురైన వారిని ఎంతోమంది కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం లోకం కూడా అలా ఉంది కనుక అలాగే మనం ప్రోవర్బ్స్ 31వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందో చూద్దాము. ప్రోవర్బ్స్ సామెతలు 31:10 చూద్దాం. సామెతలు 31:10 ఆఖరి అధ్యాయము. అక్కడ ఏమని రాయబడింది చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పి వాక్యం చెబుతుంది కదా. సో నిజంగానే గుణవతి మంచి భార్య దొరకడం చాలా అరుదు కదండి. అటువంటి భార్య అంట ముత్యము అంటే అమూల్యమైనది అని చెప్పి వాక్యం కూడా చెప్పబడుతుంది కదా. అంటే ఏంటి, ఇక్కడ నిజంగానే ఆమె ముత్యం లాంటిదే అయి ఉండొచ్చు. ఎందుకంటే భర్తకి మంచి సలహా చెప్పింది, ఆయన బోధలు విన్నది, యేసుక్రీస్తు బోధలన్నీ విన్నది కనుక ఆమె నీతిమంతురాలుగా ఆయన నీతిమంతుడు అని చెప్పి ఆమె గ్రహించుకోగలిగింది, రక్షకులను కూడా నమ్మింది కదండి. కుటుంబం తన కుటుంబం ఏది కూడా శిక్షకి పాత్రలు కాకుండా ఉండేలాగా తలంచింది. ఇటువంటి వారు నిజంగానే బ్రతికినంత కాలం కూడా తన భర్త మేలు కోరేవారుగా మనం చూడవచ్చు, మేలే కోరుకుంటారు, కుటుంబం మేలు కోరుకున్న వారుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఈమె గురించి మంచి గృహ నిర్వాహకులుగా కూడా మనం గమనించవచ్చు కదండి. అయితే చరిత్రకారులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈమె లేఖనములను ఎరిగినది అని చెప్పి మనం కూడా చూడవచ్చు. కనుకనే యేసుక్రీస్తు జోలికి తన భర్తని వెళ్ళవద్దని చెప్పి హెచ్చరించింది అనమాట. ఈమెకి అక్కడ మెయిన్ ఏమైంది, అక్కడ ఎందుకు అలా చెప్పిందంటే ఆమెకు అక్కడ ఆ తెల్లవారుజామున ఒక భయంకరమైన కళ వచ్చిందంట.
ఆ కళలో ఆమె వాక్యంలో చూసుకున్నట్లయితే పాత నిబంధనలో అయితే చూడండి, ఇప్పుడు మనం పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు కళల ద్వారా చాలా మందితో మాట్లాడాడని మనం చూడవచ్చు కదా. అలాగే ఒకసారి నెబుకద్నెజరుతోటి కూడా దేవుడు కళ ద్వారా మాట్లాడాడు కదండి. అలాగే రాజైన హేరోదు నుంచి తప్పించుకోమని, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోమని, యేసుని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపోమని చెప్పి ఆ యోసేపుకి కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే ఈమె కళ కూడా మానసిక వేదంతో నిండి ఉన్నదని చెప్పి మనం వాక్యంలో ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ఏమైనా అంటుంది, నేను చాలా బాధపడ్డాను కళలో ఆయన గూర్చి అని చెప్పి అంటుంది. అంటే మత్తయి సువార్త 27:19 చూడొచ్చు కదా. అంటే పిలాతు భార్య ప్రొక్యుల ఏంటి, తన కళ్ళని క్రీస్తు భయంకరమైన శ్రమ, అంటే ఆయన శ్రమలను ఎదుర్కొంటున్నట్లుగా ఆమె చూసింది అనమాట. అంతేకాకుండా తన భర్త యొక్క భయంకరమైన కర్మను కూడా ఆమె చూసి ఉండి ఉండొచ్చు. అందుకే తప్పకుండా ఆమె కళ అంటే మళ్ళీ ఏంటి, ఆమె కళ అంటే పాపమునకు వ్యతిరేకంగా వచ్చినట్లు కూడా మనం అంటే పాపమని వ్యతిరేకించే విధిగా హెచ్చరిస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు. అయితే అది పిలాతు మనస్సాక్షికి ఆమె కళ ఏం చేసిందని పిలాతు మనస్సాక్షితో మాట్లాడిందంట. అంతేకాకుండా ఆమె చెప్పిన యేసు ఏమని చెప్పింది, యేసు ఒక సాధారణ వ్యక్తే కాదు, ఆయన నీతిమంతుడని కూడా చెప్పింది. పిలాతు స్వంత మనస్సాక్షి కూడా ఆమెతో ఏకీభవించింది అనమాట. అందుకే పిలాతు ఏం చేశాడు, అక్కడ అతని మీద ఎటువంటి తప్పు ఇది రాకూడదని చెప్పి నీళ్ళు తీసుకొని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. జనసమూహం అంతా ఎదుర్కొంటాం కదా కదండి. అంతేకాక ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని చెప్పి కూడా చెప్పేస్తున్నాడు వాక్యంలో. అక్కడ మనం చూడవచ్చు. మత్తయి సువార్త 27:24 వ్రాయబడింది. మత్తయి సువార్త 27:24 వ్రాయబడింది. చదువుదాం ఒకసారి. 27:24 పిలాతు అల్లరి ఎక్కువగు చిన్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పాను. సో ఇక్కడ వాక్యంలో కూడా చెప్పబడింది కదా, ఆయన నీతిమంతుని రక్తం నేను ఇచ్చేయలేను, అంటే ఆయన జోలికి నేను పోలేను అని చెప్పి ఆయన నేను నిరపరాధి అని చెప్పి ఆయన చెప్పేశాడు కదండి. సో తన భార్య మాటలతో ఆయన ప్రభావితుడయ్యాడు అనమాట. సో ఇక్కడ మనం పిలాతు భార్యను ఉత్తమరాలుగా కూడా మనం చూడవచ్చు. దైవభక్తి కలిగిన స్త్రీగా కూడా ఆమె మనం చూడవచ్చు. తన మనవిని పిలాతు, అంటే ఆమెకు వచ్చిన కళ ఆమె భర్తకి చెప్పాలనుకున్నది, అతను విన్నా వినకపోయినా తన వంతు తన పని, అంటే తన ఏంటి బాధ్యత నిర్వహించాలని చెప్పి అనుకొని తనకు వచ్చిన కళని తన భర్తతో చెప్పేసింది అనమాట. ఆ సంగతి తెలియజేసింది అనమాట. అతను అక్కడ తర్వాత అతను విండో అది ఆమెకి అనవసరం, కానీ అతను చెప్పడం ఆమె బాధ్యతగా ఆమె చేసి పెట్టింది. సో తన భర్తను తన కుటుంబాన్ని అంతటిని ఘోర ప్రమాదం నుంచి తప్పించాలని చెప్పి ఎంతగానో ఆమె ప్రయాసపడినట్లు మనం గమనించవచ్చు. అయితే పిలాతు కూడా తన భార్య సలహా మేరకు తాను తీర్చిన తీర్పు మేరకు యేసుక్రీస్తుని నిర్దోషి అని చెప్పి ఆయన కూడా గుర్తించాడు. పిలాతు కూడా చూసి అతను చాలా బాధపడ్డాడు యేసుక్రీస్తుకి శిక్ష వేయడానికి. కానీ జనసమూహము వారి గోళ భరించలేకపోయాడు. అంటే వాళ్ళు వినట్లేదు, ఎంత చెప్పినప్పటికీ కూడా వినట్లేదు. సో ఏం చేశాడు, ఆయన విడిచిపెట్టేశాడు, ఇంక వారికే విడిచిపెట్టేశాడు. అయితే యేసుక్రీస్తుని విడిపించాడు, ఆయన విడిపించాలని చూశాడు శిక్ష నుంచి. కానీ ప్రజలకు భయపడ్డాడు అనమాట. ప్రజలకు భయపడ్డాడంటే ఎక్కడ అతని పదవి పోతుందని చెప్పి ఆయన భయపడ్డాడు అనమాట. అందుకే అంతేకాకుండా అక్కడ అల్లరి ఎక్కువైపోతుంది, మనుషులు చాలా గోళ చేసేస్తున్నారు. ఆయనకి శిక్ష వేయాలని చెప్పి, బరబ్బాని విడిచిపెట్టాలని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు కదా. సో ఆయన ఏం చేశాడు, అల్లరి ఎక్కువగా అవుతుందని చెప్పి ఇంకా నేనేం చేసినా ప్రయోజనం లేదని చెప్పి ఆయన గ్రహించాడు అనమాట. అందుకు ఏం చేశాడు, అతనికి ఎటువంటి తప్పు అంటుకోకూడదు, అతను నేను నిరపరాధిని ఆయన విషయంలో అని చెప్పి ఏం చేశాడు, నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కున్నాడు. వారందరూ జనసమూహం అంతటి ఎదుర్కొంటారు. అదే వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ హిస్టరీస్లో చూసినట్లయితే పిలాతు భార్య అంట ఆమె యేసుక్రీస్తుని అంగీకరించినట్లు కూడా మనం చూడవచ్చు, అంటే ప్రొక్యుల అనమాట. సో అయితే క్రైస్తవురాలుగా మారినట్లు మనం, అంటే క్రీస్తు రిజరెక్షన్ తర్వాత
క్రైస్తవులుగా మారినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈయనంట ఈ పిలాతంట 39 ADలోని చనిపోయినట్లుగా కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇతను రోమన్ ఎంపరర్ అయిన కలిగుల అనే వ్యక్తి, రోమన్ ఎంపరర్ అన్నమాట కలిగుల, అతను ఆర్డర్ ప్రకారం కానీ ఏంటి పిలాతు అయితే సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే అతను ఏంటి ఎగ్జిక్యూట్ చేయబడతాడని చెప్పి కొన్ని చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని చరిత్రకారులు ఏం చెప్తున్నారు, అతను చంపబడ్డాడని చెప్తున్నాడు. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారు, ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత పిచ్చివాడైపోయి సూసైడ్ చేసుకున్న తర్వాత అతని బాడీని తీసుకెళ్లి టైబర్ రివర్లోని విసిరివేశారని చెప్పి కొన్ని చరిత్రకారులు చెప్తున్నారు. కానీ ఆయన చనిపోకముందు యేసుక్రీస్తుని మాత్రం అంగీకరించినట్లుగా మనం కొన్ని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే పౌలు రాసిన 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏది రాయబడిందో ఒక్కసారి మనం చదువుదాం. పౌలు రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనము ఒకసారి చదువుతున్నాము. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. జూబులు, పూదే, లిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, క్లౌదియా అన్న పేరు మనం ఇక్కడ గమనించవచ్చు కదా. సో కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న పేరు ఆమెదే అయి ఉండొచ్చు, ఆమె అక్కడ ఉండొచ్చు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు బోధలు వినడానికి మనుషుల మధ్యలోకి వెళ్ళి ఆయన బోధలు వినేదని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. కనుక చాలామంది ఏమని చరిత్రకారులు అనేవారంట, ఆమె అక్కడ ఈ ఎవరైతే అంటే ఈ పిలాతు భార్య అయిన క్లౌదియా అక్కడ కూడా ఉన్నదని చెప్పి కొంతమంది చరిత్రకారులు కొన్ని వర్షన్స్లో చెప్పబడిందంట. సో అవి ఉండొచ్చు, అవి అవ్వకపోయి కూడా ఉండొచ్చు. మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు, అంటే ఒక్కొక్క రకంగా చెప్పారు అప్పుడు. అయితే ఆమె కొన్ని పురాతన ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రొక్యుల మరి తన పిలాతు కూడా యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు వారిద్దరు కూడా అక్కడే ఆ గుంపులోనే ఉండి వారు కూడా చూశారని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు మరణించినప్పుడు సిలువ మీద మరణం చెందాక ఎంతగానో వాళ్ళు బాధపడ్డారంట, ఎంతగానో చింతించారు. అంతేకాకుండా వారికి ఆహారం అన్నది వంట పట్టలేదు అని చెప్పి, అంటే తిండి తినలేకపోయారంట. ఆ పరిస్థితి చూసి యేసుక్రీస్తు స్థితి చూసి వాళ్ళు అంటే అంతగా బాధపడ్డారు అన్నట్టుగా కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి, అంటే కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ ట్రెడిషన్స్ ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మళ్ళీ ఇంకో రకంగా గాస్పెల్ ఆఫ్ నికోదెమస్ అని ఇంకొక చరిత్ర ఫోటోలో ఏమని రాయబడిందంటే, పిలాతు భార్య అంట అపోస్తులైన పౌలు చేత బాప్తిస్మము ఇవ్వబడిందని చెప్పి చెప్పబడుతుంది. కొన్ని ట్రెడిషన్స్ వారు అంటే గాస్పెల్ ఆఫ్ నికోదెమస్ వారు అలా చెప్తున్నారంట, పౌలు ద్వారానే ఆమె బాప్తిస్మము తీసుకున్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆమెను కొంతమంది అంట అప్పుడు పురాతన కాలం వారు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్, ఆర్థడాక్స్ చర్చెస్ ఉంటాయి కదా, ఆర్థడాక్స్ చర్చ్ వారు, మళ్ళీ ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చెస్ వారు, అంతేకాకుండా కాప్టిక్ చర్చెస్ వారు ఆమెను ఒక సెయింట్గా భావించేవారంట. ఆమెను ఒక్కదాన్ని భావించడం కాకుండా పిలాతుని కూడా ఒక సెయింట్గానే భావించారని చెప్పి అప్పుడు హిస్టోరియన్స్ అది చెప్తున్నారు. అయితే ఆమె చనిపోయినప్పుడు మళ్ళీ ఆమె చనిపోయే సమయంలో ఎలా చనిపోయిందంట చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే చాలా ఆనందంగా, అంటే దేవునిలో యేసుక్రీస్తులో ఆనందంగా ఆమె చనిపోయిందని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు. మళ్ళీ ఆమె దేవదూతను కూడా చూసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆమె క్రీస్తుని నీతిమంతుని కానీ మళ్ళీ రక్షకునిగా అంగీకరించినట్లుగా గుర్తించినట్లు మనం వాక్యంలో గ్రహించవచ్చు. అందుకనే ఆమె గ్రహించిన కనుకనే ఆమెకు వచ్చిన కళని వెంటనే భర్తకి వివరించాలని చెప్పి ఆమె ఆశించింది. భర్త ఎటువంటి శిక్షకు పాత్రలు కాకూడదు, తన కుటుంబం ఎటువంటి శిక్షకు పాత్రలు కాకూడదని చెప్పి ఆమె వెంటనే తలంచి ఆయనకి హెచ్చరించింది అనమాట. అయితే తన భర్తని కుటుంబాన్ని ఎంతగానో కాపాడుకోవడానికి ఆమె ప్రయాసపడింది, భర్తకి హెచ్చరించింది. సో మనం ఈమె చూసుకున్నట్లయితే ఈమె ఎంత ధైర్యశాలిగా ఉన్నది కనుక ఆమె కుటుంబాన్ని
కాపాడడానికి ప్రయాసపడింది. సో మనం కూడా అందరూ ఎలా ఉండాలో, స్త్రీలు అన్నవారు, భార్యలు అన్నవారు భర్తలకు మంచి సలహా ఇచ్చే స్త్రీలుగా ఉండాలి. అంటే భర్త వాళ్ళు ఏమైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లయితే అతన్ని బాగు చేసే స్త్రీగా ఉండాలి, బాగు చేసే భార్యగా ఉండాలి. అతనికి మంచి సలహాలు ఇచ్చి అతన్ని మంచి మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది భార్యలు భర్తల్ని విసిగిస్తూ ఉంటారు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో లంచాలు తీసుకోమని కదా, అంటే ఇంట్లో విసిగిచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఇది చేసుకుంటారు, మాకు ఇది కావాలి, అది కావాలి, ఇంట్లో వస్తువు కావాలి, వస్తువు కావాలి అంటే భర్త ఎక్కడి నుంచి అసలు డబ్బులు లేకపోయినా కానీ ఏం చేస్తారు, నువ్వు తీసుకోవచ్చు కదా, అది తీసుకోవచ్చు కదా, ఇది తీసుకోవచ్చు, వెళ్ళే డబ్బులు తీసుకోవచ్చు కదా, లంచాలు తీసుకోవచ్చు కదా, అటువంటి ప్రేరేపణ కలిగిస్తారు. అంటే ఏంటంటే భర్తని చెడు మార్గంలో నడిపించే చెడు సలహాలు ఇస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది మనం లోకంలో చూస్తున్నాం. సో అటువంటి వాళ్ళు ఏమవుతుందంట, జీవితాలు నాశనం అయిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. మళ్ళీ ఎంతో ఆఖరికి వాళ్ళు ఏమనుకుంటారు, మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ లాంటి వాళ్ళ జీవితాలు అంటే శిక్షకు పాత్రలు అయిపోతారు. సో అటువంటి రీతిగా ఏ స్త్రీ ఎవరు కూడా, ఏ భార్య కూడా ఉండకూడదు కదండి. మనందరం కూడా ఈమె ఎలాగైతే భర్తను హెచ్చరించిందో, ఏ విధంగా అయితే భర్త శిక్షకు పాత్రకు రాకూడదు, ఏ విధంగా అయితే వాళ్ళందరినీ కాపాడుకోవాలని చూసింది, ప్రయాసపడింది, ఆ విధంగా మనందరం కూడా జీవితాం. అంతేకాకుండా కుటుంబం మేలు కొరకే జీవించేవారుగా మనందరం ఉందాము. దేవునిలో నిలిచేవారుగా, దేవుని ప్రియమైన బిడ్డలుగా జీవించేవారుగా మనందరం కూడా ఉందాము. అంతేకాకుండా క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించేవారుగా మనందరం కూడా జీవిద్దాము. అలాగే అదేవిధంగా ఆమె అలా జీవించిన కనుకే చరిత్ర పుటలోని మరుపురాని మహిళగా ఆమె నిలిచిపోయింది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతినికంగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి మరి ఇప్పుడు ఈ వాక్యం అంతట్లో కూడా మీరు ఆదరించినంత వరకు మీరే తోడు నడిపించినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటారని మరి మీరు సెలవిచ్చున్నారు ప్రభా. అదేవిధంగా మా మధ్య నుండి మా ప్రార్థన ఆలకిస్తున్నారు, మేము నమ్ముచున్నాం ప్రభా. ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభా నీకు వందనాలు, ప్రార్థనలు జవాబు ఇచ్చే దేవుడు ప్రభా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. సర్వశక్తి మంతుడా నీకు వందనాలు తండ్రి మరి అద్వితీయుడా నీకు వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నువ్వే మరి మా హీలరు తండ్రి, వైద్యులకు పరమ వైద్యులు తండ్రి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. యు ఆర్ ద ప్రొవైడర్, యు ఆర్ ద రిడీమర్, యు ఆర్ ద రిలీవర్ అండ్ యు ఆర్ ద ప్రొటెక్టర్ ఫర్ అస్ తండ్రి. అవును తండ్రి నీకు వేలాది మన లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి లోకమంతటిని నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా. తండ్రి లోకమంతా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా. మా మానవ జాతి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మరి అల్లాడుతుంది ప్రభా. ఎన్నో బాధలు ఎదుర్కొంటుంది. మరి సాతాను తెచ్చిన శోధన వల్ల ఎన్నో శ్రమలకి గురవుతున్నారు ప్రభా. తండ్రి మరి శ్రమలు బాధని అంతటిని యేసునామములో తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. మానవుడికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా ముఖ్యంగా ఈ COVID-19 కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వైరస్ని యేసునామములో తీసివేయండి ప్రభా. తండ్రి నీకేది అనుకుంటే ఏది కూడా అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమస్తము నీకు సాధ్యమే ప్రభా. ఏదైనా మార్చగలిగే దేవుడు ప్రభా. తండ్రి రాతలు మార్చగలిగే దేవుడు ప్రభా. కనుక నిన్ను వేడుకుంటున్నాం ప్రభా. ఈ మహమ్మారిని ఈ భూమి మీద నుంచి యేసునామములో నిర్మూలించమని వేడుకుంటున్నాం ప్రభా. యేసునామములో దీన్ని తుడిచివేయండి, యేసునామములో దీన్ని మాయం చేయండి, యేసునామములో దీనికి అంతాన్ని అనుగ్రహించండి ప్రభా. అవును తండ్రి నీకు వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈనాటి వరకు మేము ఇలా బ్రతుకున్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే అదంతా నీ ఉచితమైన కృప, ప్రేమ, వాత్సల్యతే ప్రభా. తండ్రి మేము చూసుకున్నట్లయితే మేము నీతిమంతులం కాదు ప్రభా, పాపులం ప్రభా. పుట్టుకతోటి మేము తల్లి గర్భంలో పిండంగా రూపింపబడినప్పటి నుంచి మేము పాపులమే ప్రభా. అయినప్పటికీ మా మీద నువ్వు ఎంత దయ, ప్రేమ, కృప చూపిస్తున్నావు ప్రభా. తండ్రి మరి ఈరోజు మేము బ్రతుకున్నామంటే కూడా ఈ మహాకృప ప్రభా. నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు ఈ అర్హత, యోగ్యత ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయితే మరి ప్రభా తండ్రి ఈ కోవిడ్ వైరస్ వల్ల ఎంతో మానవ జాతి ఎంతో నశించిపోతుంది ప్రభా. ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా. ఎంతోమంది నిరాశ్రయులు అయిపోతున్నారు ప్రభా. ఎంతోమంది వారి కుటుంబీకులు పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఎంతోమంది మరి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఎంతోమంది తిండి లేక అలమటిస్తున్న వారు
ఉంటున్నారు ప్రభా, ఎంతోమంది గృహాలు పోగొట్టుకుంటున్నారు ప్రభా, ఎంతోమంది కుటుంబాలకు దూరం అయిపోతున్నారు ప్రభా తండ్రి. ఇంత భయంకర పరిస్థితి. అంతేకాకుండా తండ్రి మరి తండ్రి హాస్పిటలైజ్ అయిన వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా తండ్రి. క్వారంటైన్లో ఉంటున్న వారు ఉంటున్నారు ప్రభా, మరి ఐసోలేషన్లో ఉంటున్న వారు ఉంటున్నారు ప్రభా, మరి తండ్రి ఐసీయూలో ఉంటున్న పేషెంట్స్ ఉంటున్నారు ప్రభా తండ్రి. మరి వారందరినీ కూడా మీ గాయపడ కర్మలతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా యెహోవా రాఫా నువ్వే ప్రభా స్వస్థపరిచే దేవుడు ప్రభా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి తండ్రి లోకంలో మరి ఇప్పుడు ప్రస్తుతం మరి సెకండ్ వేవ్ నడుస్తుందని చెప్పి అంటున్నారు ప్రభా. దీనివల్ల మరి ఇంకా మనుషులు చనిపోతారని చెప్పి డైరెక్ట్గా చనిపోవడమే జరుగుతుందని చెప్పి మరి డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. కానీ నీకైతే అసాధ్యం ఏది లేదు ప్రభా. ఎందుకంటే లోకం భూమి మీద ఉన్న డాక్టర్స్ కన్నా నువ్వు పరమ వైద్యుడు ప్రభా. కనుక నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు ప్రభా నీవు తండ్రి. కనుక ఈ పాజిటివ్ కేసెస్ అన్నింటినీ కూడా నెగిటివ్ కేసెస్గా మార్చగలిగే దేవుడు తండ్రి. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎక్కడ కూడా ఎటువంటి మరి వైరస్ ఇంకా విజృంభించకుండా తండ్రి దాన్ని నాశనం చేయి ప్రభా. అవును తండ్రి, ఇది పూర్తిగా మరి నిర్మూలించబడేలా చేయి ప్రభా. మరి ఎక్కడ కూడా ఎటువంటి కేసు మరి కనిపించకుండా ఉండేలా చేయగలిగే దేవుడు ప్రభా తండ్రి. మరి మా ప్రార్థనలను ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ఎంతోమంది నీ దగ్గరకు వస్తున్నారు ప్రభా తండ్రి. మరి తండ్రి ఈ సమయం నిజంగానే మరి నీకు దగ్గర అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ప్రార్థన దగ్గర అవుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. నిన్ను తెలుసుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. కనుక బిడ్డలు చేస్తున్న ప్రార్థనని ఆలకించు ప్రభా తండ్రి. మా మొర ఆలకించి మా తండ్రి మొరకి జవాబును అనుగ్రహించు ప్రభా. ఈ మహమ్మారి నిరసనలో తుడిచివేయి ప్రభా. అవును తండ్రి, మానవ జాతికి నెమ్మదిని అనుగ్రహించు ప్రభా, సమాధానాన్ని సంతోషాన్ని ధైర్యాన్ని అనుగ్రహించు ప్రభా. దీనివల్ల ఎంతోమంది మెంటల్గా మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభా తండ్రి. వాళ్ళు ఇంకా మేము బ్రతుకుండి ఏమీ సాధించలేము, బ్రతుకుండి లాభం లేదేమో అని చెప్పి ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోతున్నాయి ప్రభా మనుషుల్లోని. మరి అటువంటి వారిని ఏసునామా తీసివేయండి. అంటే సాతాను మరి ఎంతగానో మరి మనుషుల్ని తన గుప్పెట్లోకి లాక్కుంటున్నాడు ప్రభా ఈ సమయంలో. మరి అటువంటి పరిస్థితులు జరగకుండా ఉండేలా చేయండి ప్రభా తండ్రి. సాతాను దాని ఆటలు ఆడకుండా ఉండేలా చేయండి ప్రభా. అవును తండ్రి, ఏసునామలో సైతాన్ని అనగదొక్కుతున్నాను తండ్రి. అదే విధంగా మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మరి తండ్రి దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి ఎంతోమంది పాపపు స్థితిలోకి దిగజారిపోతున్న వారిని కూడా ఎంతోమందిని చూస్తున్నాం ప్రభా. మరి తండ్రి లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన మరణకాండలు, భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ స్త్రీ మీద ఎంతో భయంకరమైన స్త్రీ ఎదుర్కొంటుంది ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభా. అదేవిధంగా తండ్రి మరి హత్యలు మరి తండ్రి ఘోరమైన మరి సూసైడ్స్ చేసుకుంటున్నారు ప్రభా. ఇష్టం వచ్చినట్లు ఎక్కడ చూసినా వ్యక్తులు మరి జీవితం కోసం విలువ తెలుసుకోకుండా వారు సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ప్రభా. ఎందువరకు చేస్తున్నారు కూడా వారికి కూడా తెలియని పరిస్థితిలో వారు ఉంటున్నారు. అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతోమందిని మనం చూస్తున్నాం ప్రభా. అటువంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండేలా చేయండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి పాపం చేసేవారి వెంటనే మరి తండ్రి వారి శిక్ష పొందుకునేలా చేయండి ప్రభా. వారు తెలుసుకునేలా చేయండి వారు చేసింది భయంకరమైన పాపం అని, ఘోర పాపం అని వారు తెలుసుకునేలా చేయండి ప్రభా. ఎందుకంటే ఈ గ్యాంగ్ రేప్స్ వల్ల లోకమంతటా ఇది మరి ఎక్కువ విజృంభిస్తుంది ప్రభా. ఒక పక్కన శిక్ష పడుతున్నప్పటికీ కూడా, ఒక పక్కన శిక్షని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా చేసేవాళ్ళు మళ్ళీ ఇంకా అవి చేస్తూ వస్తున్నారు ప్రభా. దయచేసి తండ్రి మానవులకి బుద్ధిని అనుగ్రహించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. వారికి బుద్ధి చెప్పండి ప్రభా. గుణపాఠం చెప్తే కానీ మనుషులు మారు ప్రభా. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు తప్పులు చేస్తే ఎలాగైతే వారికి శిక్షిస్తారంటే వారు బాగుపడాలని. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు నాశనం అయిపోవాలని చూడరు ప్రభా. అదేవిధంగా వాళ్ళు బాగుపడాలని చూస్తారు కనుక వాళ్ళకి శిక్షిస్తారు. అదేవిధంగా నీవు కూడా తండ్రి మరి వారికి శిక్ష అంటే వారు తప్పు తెలుసుకునేలా చేయండి ప్రభా. అటువంటి తప్పుడు పని వారు ఎన్నడూ చేయకుండా ఉండేలాగా వారికి నేర్పించండి ప్రభా. గుణపాఠం చెప్పండి ప్రభా. అవును తండ్రి, ఒకవేళ నేను చేసే ప్రార్థన ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. కానీ తండ్రి ఇటువంటి పరిస్థితులు ఏ స్త్రీ కూడా ఏ బిడ్డ కూడా ఎదుర్కోకుండా ఉండేలాగా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకుని మరి ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ముస్లిమ్స్ సంఖ్య ఎక్కువైపోయి తండ్రి వారి పరిపాలన ఎక్కువైపోతుంది కనుక తండ్రి మరి క్రైస్తవులందరినీ అక్కడ కాపాడండి ప్రభా. ఆ దేశాన్ని అందరినీ కాపాడండి, దీవించండి ప్రభా. మరి అదేవిధంగా చైనాకి ఇండియాకి మధ్యన ఎటువంటి వారు జరగకుండా ఉండేలా చేయండి. శాంతి యుతంగా అన్నీ అక్కడ జరిగేలా చేయండి ప్రభా. అందరూ మరి తండ్రి ఫ్రెండ్లీ రిలేషన్స్ కలిగేలాగా చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా దేవ
దేవా మరి అమెరికన్ ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మరి అక్కడ మంచి వ్యక్తి, అక్కడ మరి ఒక మంచి క్రైస్తవుడు దైవభక్తి కలిగిన వాడే అక్కడ ప్రెసిడెంట్గా అయ్యేలా చేయండి ప్రభా. ప్రెసిడెన్సీ ఎలక్షన్స్లో మంచి ప్రెసిడెంట్ అక్కడ అధికారంలోకి వచ్చేలా చేయండి ప్రభా. అంతేకాకుండా దేవా మరి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ నాయకుల్ని, రాష్ట్ర నాయకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆలోచనలు కలుగజేయండి, మంచి మార్గంలో మంచి డిసిషన్స్ వారు తీసుకునేలా చేయండి ప్రభా. తండ్రి వారితో మీరు ఉండండి ప్రభా. వారికి మీరు మంచి తండ్రి నడిపింపుని అనుగ్రహించండి తండ్రి. మీరు వారితో మాట్లాడండి తండ్రి. అదేవిధంగా మరి ముఖ్యంగా జగన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయనకు మంచి డిసిషన్స్ తీసుకునే జ్ఞానాన్ని నడిపి అనుగ్రహించండి ప్రభా తండ్రి. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా పేరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మా సంఘ నాయకుల్ని, కుటుంబాన్ని, కాపరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి మా సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్న వృద్ధాప్య దీవెన వారికి అనుగ్రహించండి. ఎవరైనా మా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతి ఒక్క బిడ్డని పేరున దీవించి ఆశీర్వదించండి. వారికి స్వస్థతను అనుగ్రహించండి. నడినెత్తి నుంచి ఎరకాల వరకు మీ రక్తంతో ముద్రించండి, మీ రక్తంతో నింపండి, మీ రక్తంతో కడగని ప్రభా. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని, మలినాన్ని యేసునామములో తుడిచివేసి వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి మరి పసిబిడ్డలు మరి చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. బాలింతల్ని దీవించి ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా. మరి సరైన సమయంలో వారికి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మరి వారికి త్వరలోనే మరి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. మరి వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి తండ్రి సరైన సమయంలో వారికి సరైన వ్యక్తితో వివాహం జరిగేలా చేయండి ప్రభా తండ్రి. సాటిన సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు. వారికి క్వాలిఫికేషన్స్ ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభా తండ్రి. మరి అలాగే మా సండే స్కూల్ బిడ్డల్ని, యూత్ వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి నీ ఎదిగేలా చేయండి ప్రభా తండ్రి. ఎటువంటి తప్పుడు మార్గంలో వారు నడవకుండా నీ మార్గంలో నడిచే వారుగా మా బిడ్డలందరినీ తీర్చిదిద్దండి ప్రభా. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారు ఎటువంటి శోధనని పడకుండా ఉండేలాగా మీ అగ్ని కంచెను వారందరి చుట్టూ వేసించండి. మీ రెక్కల చోట్ల వారిని భద్రపరచండి ప్రభా తండ్రి. అదేవిధంగా వారి చదువుల్లో మీరు తోడు ఉండండి. మరి బతకాలు అటువంటివేమీ రాకుండా చదువు మీ శ్రద్ధ కలిగి ఉండేలా చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి నీకు ప్రియమైన బిడ్డలుగా మా బిడ్డలందరూ జీవించేలా చేయండి ప్రభా. ఆత్మీయ జ్ఞానాన్ని మా బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి స్త్రీల సమాజం వారిని, మరి యవ్వన సమాజం వారిని, సండే స్కూల్ వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మళ్ళీ తండ్రి మా సంఘం తెరిచినందుకు, మరి ఆరాధన జరిపించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మళ్ళీ అదేవిధంగా త్వరలోనే మరి యథావిధిగా మళ్ళీ మా ప్రోగ్రామ్స్ అన్ని ఆలయంలో జరిపించుకునే భాగ్యం అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ COVID-19 వైరస్ అంతటినీ తుడిచివేస్తారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా మరి మా సంఘంలో ఎవరికి అవసరం ఉన్నదో మాకైతే తెలియదు ప్రభా. వారి అవసరతలన్నింటినీ కూడా మీ సమృద్ధులను సమకూర్చండి ప్రభా. వారి కష్టాలు వేసినామో తీసివేయండి, నమ్మకాన్ని గురించండి. ప్రతి ఒక్క కుటుంబంలో వారికి అందరికీ ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి బాధకి వారు గురవకుండా ఉండేలా చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి ఒకసారి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని చుట్టూరు మరి నీ అగ్ని కంచెను వేసించి తండ్రి నీ రెక్కల చోట్ల వారందరినీ భద్రపరచండి ప్రభా. పేరున దీవించండి. అదేవిధంగా తండ్రి మరి ఫౌండర్ గారిని, మరి సుకుమార్ డాడీని మరి దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆయనతో మీరు ఉండండి ప్రభా. ఆయన పరిచయంలో మీరు తోడుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి అదేవిధంగా మా సంఘంలో ఎంతోమంది మరి దూర దేశాల్లో ఉంటున్న వారు, కుటుంబాలు మరి దూరదేశంలో చదువుకుంటున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. మరి అక్కడ ఎటువంటి శ్రమకి గురవకుండా మీకు భద్రతను అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మాకు మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఈ వరదల వల్ల ఎంతోమంది మరి ఇల్లులు
కోల్పోతున్నారు ప్రభా. తండ్రి మరి నిరాశ్రయులు అయిపోతున్నారు. అంతేకాకుండా ఆహారం లేని పరిస్థితులు ఎంతోమంది అలమటిస్తున్నారు ప్రభా. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేలాగా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి తండ్రి. వారందరికీ కూడా మరి ఆశ్రయాన్ని కలుగచేయండి, ఆహారాన్ని అందచేయండి ప్రభా. మీరే తోడుకుని నడిపించండి, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది వారి కుటుంబీకులు కూడా పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అటువంటి వారికి ఓదార్పుని, నెమ్మదిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా మరి ఆ కూడిక అంతటిని కూడా నీ చేతులకు సమర్పించుకున్నాను తండ్రి. మరి నీకు తోడుకుని నడిపించిన విధానం బట్టి, నీవే ఆధిపత్యాన్ని వహించిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే మరి తండ్రి తరుణ్ణి మరి నన్ను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామం పేరట అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.